మ్మ్. ఏంటి సార్ సడన్గా నన్ను మీట్ అవ్వాలన్నారు? అవును, అడగడం మర్చిపోయాను. ఆ రోజు మా వాళ్ళని చూసి ఎందుకలా పరిగెత్తావు? దాని గురించి తర్వాత చెప్తాను. అసలు ఎవరు నమ్మాలో నమ్మకూడదో తెలియట్లేదు ప్రణీత. నాకు నీ హెల్ప్ కావాలి. హెల్ప్? ప్రాబ్లం ఏంటి? అయినా నేనేం చేయగలను? నువ్వే చేయగలవు. సరే అడుగు, చేస్తాను. నేను అడిగిన దాన్ని మాత్రం సమాధానం చెప్పు. దయచేసి మధ్యలో ఎటువంటి క్వశ్చన్స్ వేయొద్దు. సరే. ఈ మధ్యకాలంలో మీ అన్నయ్యలు రిక్కి విక్కి ఏదైనా ఊరు లేరా? వాళ్ళెప్పుడూ ఊర్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు కాదు, ఈ మధ్య రీసెంట్గా. రీసెంట్గా అయితే అరకు వెళ్ళారు. అరకు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో టెన్షన్ పడ్డం కానీ భయపడ్డం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? మా పెద్దన్న వాళ్ళే హడావిడిగా అబ్రాడ్ పంపించేశారు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నీకు అదే చెప్పాను, మధ్యలో క్వశ్చన్స్ వేయొద్దని. ఓ సారీ. ఇంట్రోగేషన్ అయిపోయిందా సార్? ఇంకా ఏమైనా ఉందా? ప్రస్తుతానికి అయిపోయింది కానీ ఇంకేంటి సంగతులు? చల్. ఏంటి చాలాసేపు నుంచి వెయిట్ చేయించానా? ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అవును, మరి చేయక నీ మీదే ప్లాన్లు చేయాలి. ఓహో, కూల్ గాయ్స్, మీట్ అవగానే గొడవలేంటి? చెప్పండి. ఏ సంజన, వాడితో ఏదో చెప్పాలన్నావు. చెప్పి విసిగిపోయాను ఇమ్రాన్. వాడసలు నన్ను అర్థం చేసుకుంటేనే కదా. చదివి అర్థం చేసుకోవడానికి నువ్వేం డిక్షనరీవి కాదు. బాలి, షీ లవ్స్ యు అ లాట్. అవతల పోమను, నాకు ఇష్టం లేదు. ఎరా, నిన్ను ప్రేమించి నీ వెంట పడుతున్నాననే కదా నీకు చులకనైపోయాను. నీకసలు రిలేషన్స్ వాల్యూ తెలీదు. అయినా నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే తెలిసేది. సంజన, ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా బాగున్నారండి. ఐ లవ్ యూ. పళ్ళు రాలిపోతాయి ఈడియట్. ఊరుకోండి బాబు, పట్టపగలు అవే మాటలు. ఏరా, నువ్వు ఇంకా ఈ వేషాలు మానలేదేంటి? అలవాటు అయిపోయింది బావా. ఏరా బావా, నేను మా చెల్లి కొట్టావంట. టాక్ బాగా వచ్చింది. ఎవడరా నీకు బాబా? అయినా మీ చెల్లి ఎవరు? ఏంటి బావా సూపర్ నటించేస్తున్నావు? టాలీవుడ్ కాంపిటీషన్ వచ్చేస్తావని బయట టాక్. ఈ టాకులు టేకులు నాకు తెలియదు కానీ కొట్టాను. మధ్యలో నీ బాధ ఏంటి? నా బాధ ఏం లేదురా బావా, నీ కాంపిటీషన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను. అయినా నీ రంగు చూడు, నా రంగు చూడు. నీకు మా చెల్లికి పెళ్లి చేసి ఒక 1 డజన్ పిల్లల్ని కనేస్తే అమ్మో వద్దురా బావా. గవర్నమెంట్ ఒకలా ఇద్దరా అన్నది. దానికి నువ్వు ఒప్పేసుకుంటే నా లైన్ క్లియర్ అయిపోద్దురా. రే, ఈ పెళ్లి గిల్లి మా ఒంటికి పడుకొని చల్ గాడిని కల్.